రాజధాని అమరావతి పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి సర్కారు సిద్దమవుతోంది. దాదాపు 37,702 కోట్ల రూపాయల విలువతో కూడిన పనులకు 45వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. వచ్చే నెలలో దాదాపు 20,000 మంది రాజధాని అమరావతి పనుల్లో నిమగ్నమవుతారని ప్రభుత్వం ప్రకటిస్తోంది. అటు అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్లు సీఎం చంద్రబాబు సైతం ప్రకటించారు. తాజా పరిణామాలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 45వ సిఆర్డీఏ సమావేశం అసెంబ్లీలో జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో దాదాపు 48,012 కోట్ల విలువైన మొత్తం 73 పనులకు కేబినెట్ ఆమోదంతో సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. వీటిలో దాదాపు 37,702.15 కోట్ల విలువైన పనులకు సంబంధించిన 59 టెండర్లను సోమవారం ఓపెన్ చేసి సిఆర్డీఏలో అథారిటీలో పెట్టి ఆమోదం పొందారు. ఆ పనుల నిర్వహణకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ వెంటనే ఇస్తామన్నారు. ఈ మొత్తం 59 పనుల్లో సిఆర్డీఏకు చెందిన 22 పనుల విలువ దాదాపు 22,607.11 కోట్లని, ఏడీసీకి చెందిన 37 పనుల విలువ 15,095.04 కోట్లని మంత్రి నారాయణ వెల్లడించారు. సిఆర్డీఏకు చెందినవి 24 పనులు కాగా ప్రస్తుతానికి 22 పనులకు సంబంధించిన టెండర్లను మాత్రమే ఓపెన్ చేశారు. మిగిలిన 2 పనులకు సంబంధించిన టెండర్లను ఈ నెల 17వ తేదీన తెరుస్తారు. ఇవి కాకుండా ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జ్, జాతీయ రహదారికి అనుసంధానం చేసే మార్గాలు, కరకట్ట రహదారి నిర్మాణం తదితర పనులకు సంబంధించి 16,871.52 కోట్ల విలువైన మరో 19 పనులకు ఈ నెలాఖరులోపు టెండర్లు పిలిచి పనులు చేపడతారు. అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి 2014-19 మధ్యకాలంలో 43,000 కోట్ల విలువైన టెండర్లను పిలిచి 9,000 కోట్ల వరకు వ్యయం చేశారు. ఇదిలా ఉంటే అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ రెండు అయిన తర్వాత బీజేపీతో కూడా కలిసి నరేంద్ర మోడీ గారు కూడా మనకు ఉపయోగపడతారని మీరందరూ కూడా చెప్పినట్టు ఓట్లు వేశారు. మీరు ఓట్లు వేశారు కాబట్టి ఈరోజు ఢిల్లీలో మన గెలుపు ఒక సంజీవినిగా పనిచేసింది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈరోజు అమరావతి అభివృద్ధి అయినా, పోలవరం పని ప్రారంభించిన, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఆంధ్రుల సెంటిమెంట్ కింద గౌరవించి 13,000 కోట్ల రూపాయలు వచ్చినా మీరిచ్చినటువంటి ఏదైతే మ్యాండేటే 21 సీటుతో గెలిపించారు. కాబట్టి ఈరోజు ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది. కేంద్రం కూడా నేను ఏం అడగడం లేదు. నేను అడిగేది ఒకటే, నాకు పదవులు వద్దు, ఇంకోటి వద్దు. దగా కాబడ్డ ఈ రాష్ట్రాన్ని మళ్లీ నిర్మాణం చేసే శక్తిని ఇమ్మని కేంద్రాన్ని కోరాను. 2014-19 మధ్యకాలంలో పలు సంస్థలకు భూములు కేటాయించారు. 31 సంస్థలకు కేటాయించిన భూములను సిఆర్డీఏ సమావేశంలో ఆమోదించారు. 2 సంస్థలకు స్థలం మార్పునకు, మరో 11 సంస్థలకు స్థలం మార్పుతో పాటు కాలపరిధిని కూడా పొడిగించామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీ అభివృద్ధికి 64,000 కోట్లు ఖర్చవుతుందని, అందుకు రాష్ట్ర ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల నుంచి ఏమాత్రం ఖర్చు పెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చెప్పిన అంశాన్ని నారాయణ గుర్తు చేస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన భూముల్లో 6,203 ఎకరాలు సిఆర్డీఏకు మిగిలిందని, అందులో దాదాపు 1,900 ఎకరాలను పలు సంస్థలకు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇవన్నీ పోగా సిఆర్డీఏ పరిధిలో మరో 4,000 ఎకరాల స్థలం ఉంటుంది. ఆ భూమిని తనఖా పెట్టడం, వేలలో విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయంతో క్యాపిటల్ సిటీని నిర్మిస్తారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రుణం తీసుకున్నారు. హడ్కో ద్వారా 11,000 కోట్లు, వివిధ బ్యాంకుల ద్వారా 5,000 కోట్లు రుణం తీసుకుంటారు. 31,000 కోట్లు సమీకరించి అమరావతి పనుల్ని తిరిగి ప్రారంభిస్తున్నారు. 4,000 ఎకరాలు నెట్ మిగిలినంతా ఇవ్వగానే రైతులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వగా, తర్వాత రోడ్లు వేయంగా, డ్రైన్స్ అన్నిటికి పోంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి సుమారుగా 64,000 కోట్లు కావాలా. ఆ 64,000 కోట్లు దీంట్లోనే జనరేట్ చేస్తున్నాం. దీంట్లోనే జనరేట్ చేసి ఇక్కడ ఖర్చు పెడుతున్నాం. అది టెండర్లకు బాగా రెస్పాన్స్ వచ్చింది. పెద్ద కంపెనీలు వచ్చినాయి, జరిగింది.
వర్క్స్ వచ్చి యాక్చువల్ గా ఇవాళ అథారిటీ మీటింగ్ అయింది. 17వ తేదీ క్యాబినెట్ ఉంది. క్యాబినెట్ లో కూడా పెడతాం. నెక్స్ట్ డే యాక్చువల్ గా ఇమీడియట్ గా వర్క్స్ స్టార్ట్ అవుతారు. ఇప్పుడు చెప్పారు కదా టెండర్స్ ఈ నెలాఖరులో పిలుస్తారు. రాజధాని పనులతో భూమి విలువ కూడా పెరుగుతోంది. అప్పుడు ఆ భూములను వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్ముతో అసలు వడ్డీలను కూడా తీర్చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని రకాల భూముల్ని కలుపుకొని 53,500 ఎకరాల భూమి ఉంది. అందులో 30% వరకు గ్రీన్ అండ్ బ్లూని అభివృద్ధి పరచడం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు.